మంత్రిగా పనిచేశారు. గౌడ చెట్టిపల్లి యొక్క అభివృద్ధికి ఎంతో కృషి చేయడం జరిగింది. మరి ఆ కులంలో ఇంత గొప్ప వ్యక్తి పుట్టారని చెప్పి అందరూ కూడా కొనియాడటం కూడా జరిగింది. ఆయనకి మరి భారతదేశంలో సర్దార్ అనే బిరుదు ఇద్దరికే ఉంది. ఒకటి సర్దార్ వల్లభాయ్ పటేల్, రెండు సర్దార్ గౌతులచ్చన్ గారు. సర్దార్ గౌతులచ్చన్ గారి 117వ జయంతి సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు, నాయకులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, సర్దార్ గౌతులచ్చన్ గారు ఆనాడు వల్లభాయ్ పటేల్ గారి తర్వాత సర్దార్ బిరుదుని పొందినటువంటి వ్యక్తి. మరి గీత కులాలకే కాదు, రాజకీయంగానూ బీసీలకు అనేకమైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి అయినా ఈ రోజున ఆయన యొక్క సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆయన యొక్క జయంతిని అధికారంగా గుర్తించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే ఇక్కడ శాసనసభ్యులైనటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఆయన అయితే ఆనాడు గీత కార్మికులందరూ కూడా ఐక్యతతో 5 కులాలకు సంబంధించినటువంటి అంతా కూడా ఒకే తాటిపై ఉండాలని చెప్పి ఆయన ఏదైతే కోరుకున్నారో ఆయన యొక్క కోరికను మనం తీర్చాల్సినటువంటి అవసరం ఉంది. గీత కార్మికులందరూ కూడా దాన్ని గుర్తించి మన అందరం కూడా ఐక్యతతో ముందుకు వెళ్ళాలని చెప్పి ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి జయంతి సందర్భంగా రాజమండ్రి వైజెక్ట్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి కాన్స్టిట్యూషన్ దగ్గర మన రాజమండ్రి సాంస్కృతిక ఆదివాసీ గారి యొక్క నివాళులు అర్పించి ఈరోజు ఆయన యొక్క గౌడ చెట్టిపల్లి, అలాగే బీసీ సంఘ నాయకులు, అభిమానులు కూడా అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సర్దార్ గౌతులచ్చన్ గారికి జయంతి ఎందుకు జరుపుకున్నామంటే, ఈ దేశంలో ఇద్దరు సర్దారని బిరుదులు, ఒకటి వల్లభాయ్ పటేల్ ఉంటే, రెండు సర్దార్ గౌతులచ్చన్ గారు కూడా ఇవాళ గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇవాళ వ్యక్తుల్లో సర్దార్ గౌతులచ్చన్ గారు మన భారతదేశానికి స్వాతంత్రము అందించారనేది అందరం కూడా ఒకసారి గుర్తుకు చేస్తాం. ఇవాళ ఒక్కటే అంశాన్ని నిన్న మనం అందరం కూడా ఇండిపెండెన్స్ డే స్మరించుకున్నాము. ఇండిపెండెన్స్ డే రోజున నిజంగా రాజమహేంద్రవరంలో నిజమైన స్వాతంత్రం వచ్చిందా అనేది ఒక్కసారి అందరూ కూడా గుండెల మీద చేతులు వేసుకోవాలి. నిజంగా మళ్ళీ స్వాతంత్రాన్ని భరించద్దని ఇప్పుడున్న ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఉన్నాము. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, బడుగు వర్గాల వారి అభ్యున్నతి కోసం నిరంతర నిర్విరామ కృషి చేసినటువంటి మహానుభావుడు సర్దార్ గౌతులచ్చన్ గారి యొక్క 117వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహానికి పూలమాల వేసేటువంటి అదృష్టం లభించినందుకు ఆనందపడుతూ, ముఖ్యంగా స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం తర్వాత కూడా ప్రజా జీవితాలని ప్రభావితం చేసినటువంటి నాయకుల్లో శ్రీ గౌతులచ్చన్ గారు అగ్రగణ్యుడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అని పిలిపించుకున్నటువంటి ఏకైక నాయకుడి దేశంలో గౌతులచ్చన్ గారి మాటని మనం గుర్తు చేసుకోవాలి. అనేక పర్యాయాలు ఆయన గాంధీ గారి పిలుపును విని స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళినటువంటి సంఘటనలు అనేక ఉన్నాయి. 1932లో శాసన ఉల్లంఘన అనేటువంటి ఉద్యమం ద్వారా ఆయన అరెస్ట్ చేస్తే ఇక్కడే ఇదే రోడ్లో ఉన్నటువంటి జైల్లో, రాజమండ్రి జైల్లో 5 మాసాల పాటు ఆయన ఈ జైల్లో ఉంచారు. అదేవిధంగా తర్వాత స్వాతంత్రానంతరం ఆచార్య గోగినేని రంగా గారి శిష్యుడిగా, ఆచార్య రంగా గారు, ఎన్జీ రంగా గారి శిష్యుడిగా ఆయన అనేక కార్యక్రమాలను చేపట్టి రాష్ట్ర మంత్రిగా కూడా ప్రకాశం పంతులు గారి మంత్రివర్గంలో, బెజవాడ గోపాల్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఆయన మంత్రిగా పనిచేయటం, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు వర్గాల వారి కోసం, బలహీన వర్గాల వారితో మాత్రమే కాకుండా హరిజనుల గురించి కూడా ప్రత్యేకంగా కృషి చేసినటువంటి నాయకుడు గౌతులచ్చన్ గారు. అదేవిధంగా చిన్న రాష్ట్రాలు కావాలని కోరినటువంటి నాయకుడు కూడా ఆయన చూపించినటువంటి మార్గం చాలా గొప్పది.
రమారమి 96 సంవత్సరాలు ఆయన జీవించారు. 96 7వ జయంతి సందర్భంగా రాజమండ్రి నగర ప్రముఖుల సమక్షంలో స్వతంత్ర సమరయోధులు వారికి ఘనంగా వారి కాంస్య విగ్రహానికి పూలమాల వేసి ఆయన స్మరించుకోవడం జరిగింది. ఈ రోజున గౌతు లచ్చన్న గారు ఆనాడు మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయేటప్పుడే ఆయన కుష్నాయక్ పార్టీ నుండి లోక్నాయక్ పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికవడం, ఆ మద్రాసు రాష్ట్రంలో 1952లో రాష్ట్ర విభజన జరగడం, ఆ తర్వాత పరిణామాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాకుండా ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడినప్పుడు 3 పార్టీల నుంచి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ త్రిసభ్య కమిటీలో కాంగ్రెస్ పార్టీ నుంచి నీలం సంజయ్ రెడ్డి గారు, ప్రజా పార్టీ నుంచి విశ్వనాథం గారు, అలాగే కుష్నాయక్ లోక్ పార్టీ నుండి మన సర్దార్ గౌతు లచ్చన్న గారు అత్యంత కీలకంగా మద్రాసు రాష్ట్రం నుంచి మనకి రావాల్సిన హక్కుల కోసం ఆనాడు వీరు ఈ ఉత్తరాంధ్ర నుంచి మొదలుకొని కోస్తాంధ్ర వరకు కూడా వారు మన కోట్ల మంది ప్రజల యొక్క మాటగా నిలబడి వారు ఎన్నో ఉద్యమ పోరాటాల ద్వారా మన ఈ రాష్ట్రానికి రావాల్సిన ఆస్తులన్నీ కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ఇక్కడ స్వతంత్ర ఉద్యమ పోరాటంలో ఆయన పాల్గొని జైలనుభవించిన ఘనత మన సర్దార్ గౌతు లచ్చన్న గారు. ఈయన బడుగు బలహీన వర్గాలే కాదు, పేద మధ్య తరగతి అన్ని ప్రజల తరపున కూడా ఆయన ఎన్నో ఉద్యమ పోరాటాలు చేసి ఆయన ఎంతో ఉన్నతమైన ఖ్యాత గ్రహించారని కూడా ఈ యొక్క వేదిక ద్వారా కూడా తెలియజేస్తున్నాం. అఖిలరాజు బీసీవై పార్టీ ఏఎస్సీ మెంబర్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు గౌతు లచ్చన్న గారి 117వ జయంతి సందర్భంగా రాజమండ్రి వైజంక్షన్లో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి పురప్రముఖులు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది ఇక్కడికి వచ్చి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఆయన ప్రజా మనిషి. ఆయన స్వతంత్రానికి ముందు నుంచి కూడా అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తి. అనేక పోరాటాలు చేసి ఇవాళ బీసీలకి ఈ కళ్ళు కార్మికులకే కాకుండా బీసీలందరికీ కూడా మంచి ఉన్నతమైన పొజిషన్ రావడానికి ముఖ్య కార్యక్రమంలో ఆయన ఒకటే చెప్పుకోవాలి. చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇవాళ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి ఈ కమిటీ మెంబర్లందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. రైతుల కష్టాలకి చెలించి రంగా గారి నేతృత్వంలో అనేక ఉద్యమాలు చేపట్టి రైతు బాంధవుడిగా కూడా పేరు గడించారు. తదుపరి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద రాజీ లేని పోరాటం. ఆయన అధికార పక్షంలో మంత్రిగా ఉండి కూడా మరి ఈ కులాల యొక్క అభ్యున్నతి కోసం ఎక్కడా కూడా రాజీ పడకుండా పోరాటం చేసిన కారణంగానే ఈరోజు ఆయన చిరస్థాయిగా చిరస్మరణీయుడిగా మనందరి మధ్య నిలబడడం జరిగింది. వారి యొక్క స్ఫూర్తిని తీసుకుని ఈ వర్గాలలో ఇంకా ఏవైతే ప్రభుత్వాల పరంగా కానివ్వండి, వారికి సామాజికంగా ఆర్థికంగా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నటువంటి వారందరినీ కూడా అభ్యున్నతి కోసం రాజీ లేని కృషి చేయడమే మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం అని చెప్పి సందర్భంగా గౌడ శెట్టుబలిజ వీడిగా శ్రీశైన యాత ఈ 5 కులాలని ఓ ఏకతాటిపై స్వర్గీయ సర్దార్ గౌతు లచ్చన్న గారు తాటిపై తీసుకొచ్చి గీత కులాలు ఉంటే కనుక ఈ పూర్తి గీత కులాల్లోనే ఒక నాయకత్వం వహించి ఆయన మహానుభావుడు ముందుకు తీసుకెళ్ళాడు. మద్యం నిషేధించేటప్పుడు కళ్ళును కూడా నిషేధించాడు. నిషేధించేటప్పటికి నా కులం రోడ్డు ద్వారా పూలు పడగొడతారా మీరని చెప్పేసి సర్దార్ గౌతు లచ్చన్న కూర్చొని నాకు ఆవిడ చచ్చిపోతాను కానీ నా కులం వృత్తిని తీర్థం ఒప్పుకోనని చెప్పేసి నిరాహార దీక్షలో కూర్చుండేటప్పటికి ఆయన జైల్లో పెట్టడం, ఆ జైల్లో పెట్టిన తర్వాత తన భార్య గుంటూరులో దగ్గర 70,000 జనాభాతో మళ్ళీ ఉద్యమాన్ని స్థాపించి ఆయన ఆవిడ కూడా నిరాహార దీక్షలో కూర్చుండేటప్పటికి గవర్నమెంట్ వచ్చి మీకు డిమాండ్ చేయటం అడిగారు.
మా కుల వృత్తి మాకు ఇవ్వండి అని అడిగేటప్పుడు మరి అందరూ ఆల్కహాల్ చేత ఉన్నట్టుగా ఉన్నట్టుగా గవర్నమెంట్ శిస్త్రీకరించారు కానీ అది ఎవరిని కాదు. బలమైన ఆహారం అది కళ్ళులోంచి వచ్చేది జాండీస్ తగ్గుతాయి ఈత కళ్ళు వల్ల. ఇటువంటి పదార్థాలు ఉన్నాయని ఛాలెంజ్ చేసి ఆకలికి కూడా కడుపు నింపే పదార్థం ఇదని చెప్పేసి కావాలంటే కొండల్లోకి వెళ్ళి చూడండి. కోయోళ్ళు కొండోళ్ళు మొత్తం అందరూ కలిపి రోజులు లేకపోయినా ఆ కళ్ళు తీసుకుని తాగి బతికే జనాలు చాలామంది ఉన్నారు. కావాలంటే తీసుకోండి అని చెప్పేసి సర్దార్ గౌతమ్ లక్ష్మణ గారు బల్ల గుద్ది నా కుటుంబానికి అన్నం పెట్టకపోతే నేను దేనికైనా చదువుతానని చెప్పేసి ఆయన శపథం చేసేటప్పుడు గవర్నమెంట్ దిగొచ్చి మళ్ళీ కళ్ళుని తిరిగి ఇవ్వడం జరిగింది. నేరన్న పేరు పెట్టి నేర అంటే దాంట్లో ఉన్న చిన్న మత్తుని దగ్గర సున్నం ఆ కుండ కాంచుని చిన్న సున్నం రాసి నేర కళ్ళు అనేది ఇవ్వడం జరిగింది. కొన్ని రోజులు పోయిన తర్వాత అది అలాగా దానివల్ల సుఖం లేదు, మాకు ఇదే కావాలని మళ్ళీ కొన్ని లక్షల మందికి అన్నం పెట్టిన మహానుభావుడు సర్దార్ గౌతమ్ లక్ష్మణ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ నాకు సంబంధం కులస్తులు పోరాటాల్లోనే పెద్దలు అందరికంతా ఆయనతో తిరిగే సమకాలు నేను కాదు. ఆయన వెనకాల చిన్న కుర్రాడిని ఎవడన్నా ఉంటే నేనే బాగా చిన్న కుర్రాడిని.